గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం. ఒకరోజు సొంత ఇల్లు కొనాలి అనేది చాలామంది కల కదా. కానీ ఈ రోజుల్లో పెరిగిపోతున్న ఇంట్రెస్ట్ రేట్స్, ఇంట్ల ధరలు చూస్తుంటే ఈ కల నిజం చేసుకోవడం అనేది ఇంకా దూరమైపోతుందేమో అనిపిస్తోంది. నిజమే. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ హర్డల్. అంటే డౌన్ పేమెంట్ కోసం సేవ్ చేయడమే ఒక యజ్ఞం లాంటి పని. అవును. తర్వాత ప్రతి నెల ఆ మార్ట్గేజ్ కట్టడం ఇంకా పెద్ద బరువు. ఈ ఈఎంఐ ప్రెషర్ వల్ల చాలామంది ఆ ఇల్లు కొనే ఆలోచననే పక్కన పెట్టేస్తున్నారు. కరెక్ట్. కానీ ఈరోజు మనం ఒక విషయం చర్చించుకుందాం. వాట్ ఇఫ్ మీ పేరున ఉన్న అందరికంటే పెద్ద ఖర్చు అంటే మీ ఇల్లు, దాన్ని మీ అందరికంటే పెద్ద ఇన్కమ్ సోర్స్గా మార్చుకోగలిగితే, అంటే ఒక లయబిలిటీని యాసెట్గా టర్న్ చేసే స్ట్రాటజీ ఉంటే? వావ్, చాలా ఇంట్రెస్టింగ్ థాట్. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టే ఇంటినే మనకి డబ్బులు సంపాదించి పెట్టే ఒక ఇంజిన్లా మార్చడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అబ్సల్యూట్లీ. ఆ కాన్సెప్ట్ ఏంటో, ఆ స్ట్రాటజీ ఏంటో ఈరోజు విశదంగా చర్చించుకుందాం. మన దగ్గర ఉన్న ది కపుల్ ఎస్టేట్ అనే సోర్స్ హౌస్ హ్యాకింగ్ అనే ఒక మెథడ్ గురించి చాలా క్లియర్గా వివరిస్తోంది. ఈ మెథడ్తో నెలకి $1000 కన్నా తక్కువతో సొంత ఇంట్లో ఉండొచ్చు అంటున్నారు. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ హౌస్ హ్యాకింగ్ అనే పేరు వినడానికి ఏదో సినిమాటిక్గా ఉంది. ఏదో పెద్ద సీక్రెట్ ఆపరేషన్లా అనిపిస్తోంది. అంత కాంప్లికేటెడ్గా ఉంటుందా? సింపుల్గా చెప్పాలి అంటే అసలిది ఏమిటి? పేరు కొంచెం డ్రామాటిక్గా ఉన్నా దీని వెనక ఉన్న ఐడియా చాలా సింపుల్ అండి. అండ్ చాలా ఎఫెక్టివ్ కూడా. సోర్స్లో ఉన్న ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం ఇదొక స్ట్రేట్ ఫార్వర్డ్ 3 స్టెప్ ప్రాసెస్. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, 3 సింపుల్ స్టెప్స్. లెట్స్ హియర్ దెమ్. స్టెప్ 1, మీరు ఒక లీగల్ బేస్మెంట్ స్వీట్ ఉన్న ఇల్లు కొంటారు. ఓకే. ఇది చాలా ముఖ్యం. లీగల్ అంటే సిటీ రెగ్యులేషన్స్ ప్రకారం సెపరేట్ ఎంట్రన్స్, కిచెన్, బాత్రూము అన్ని వసతులతో సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ కట్టిన సెకండరీ యూనిట్. అంటే జస్ట్ ఏదో బేస్మెంట్లో ఒక రూమ్ కాదు. కాదు, అది ఒక ప్రాపర్ సెపరేట్ లివింగ్ స్పేస్. ఓకే, అంటే డ్యూప్లెక్స్ లాంటి ప్రాపర్టీ అన్నమాట. మనం కొనేప్పుడే ఇంట్లో ఇలాంటి లీగల్ రెంటల్ యూనిట్ ఉండాలి అని ప్లాన్ చేసుకుని కొనాలి. గాట్ ఇట్. వాట్స్ స్టెప్ 2? స్టెప్ 2, మీరు మెయిన్ యూనిట్లో అంటే పైన ఉన్న పెద్ద పోర్షన్లో మీరు ఉంటారు. రైట్. అండ్ ఆ కింద ఉన్న లీగల్ బేస్మెంట్ స్వీట్ని రెంట్కిస్తారు. సో మీరొకటే బిల్డింగ్లో ఉంటారు, బట్ సెపరేట్ స్పేసెస్లో. I see. So you're a homeowner and a landlord at the same time, living under the same roof. ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్. ఇక ఫైనల్ స్టెప్ ఏంటి? ఫైనల్ స్టెప్, స్టెప్ 3. ఆ టెనెంట్ పే చేసే రెంట్తో మీ మంత్లీ మార్ట్గేజ్లో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ కవర్ అయిపోతుంది. ఓ! సో మీ పాకెట్ నుంచి మంత్లీ పోయే అమౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీ టెనెంట్ మీ మార్ట్గేజ్ కట్టడంలో మీకు హెల్ప్ చేస్తున్నారు. అంటే మనం ఇంట్లో ఉంటూనే ఇంట్లోనే ఒక భాగం నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం. ప్రిసైజ్లీ. ఎసెన్షియలీ మన ఇల్లు మనకి సంపాదించి పెడుతోంది. రెంటర్స్గా ఉన్నప్పుడు మన డబ్బులు ప్రతీ నెల వేరే వాళ్ల మార్ట్గేజ్ పే చేయడానికి వెళ్తాయి. ఇక్కడ ఆ ఈక్వేషన్ని మనం రివర్స్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా చెప్పారు. వేరే వాళ్ల రెంట్ మన మార్ట్గేజ్ పే చేయడానికి హెల్ప్ చేస్తోంది. ఎగ్జాక్ట్లీ. రెంట్కి డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ మనీతో మన ఓన్ యాసెట్ని బిల్డ్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఈక్విటీ కూడా చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది. ఈక్విటీ అంటే మీ ఇంట్లో మీకు సొంతమైన వాటా కదా? అవును. మార్ట్గేజ్ అమౌంట్ తగ్గుతున్న కొద్దీ మీ ఈక్విటీ పెరుగుతుంది. హౌస్ హ్యాకింగ్తో ఈ ప్రాసెస్ చాలా స్పీడప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ వింటానికి చాలా బాగుంది, కానీ అసలు మ్యాజిక్ అంతా నంబర్స్లోనే ఉంటుందనిపిస్తోంది. యాక్చువల్ నంబర్స్లో చూస్తే గానీ ఆ రియల్ ఇంపాక్ట్ అర్థం కాదు. సోర్స్లో ఏదైనా కాంక్రీట్ ఎగ్జాంపుల్ ఇచ్చారా? అవునా. అండ్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ టు లుక్ ఎట్ ద రియల్ నంబర్స్. చూడండి, సోర్స్లో క్యాల్గరీ మార్కెట్ ఆధారంగా ఒక చాలా క్లియర్ సినారియో ఇచ్చారు. అనుకోండి, మీ టోటల్ మంత్లీ మార్ట్గేజ్ పేమెంట్, ప్రాపర్టీ ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి $2,400 అనే. ఓకే, $2,400 పర్ మంత్. ఇది క్యాల్గరీ లాంటి సిటీలో ఒక డీసెంట్ స్టార్టర్ హోమ్కి చాలా రియలిస్టిక్ మార్ట్గేజ్ పేమెంట్ అనుకోవచ్చా? ఎస్, చాలా రియలిస్టిక్ నంబర్. ఇప్పుడు మీరు రెంట్కి ఇచ్చిన ఆ లీగల్ బేస్మెంట్ స్వీట్ నుంచి నెలకి $1,500 రెంట్ వస్తోందనుకుందాం. $1,500. ఓకే. క్యాల్గరీలో ఉన్న కరెంట్ రెంటల్ డిమాండ్కి ఇది కూడా చాలా కామన్ రెంట్ అండి.
ఓకే, సో $2,400 మార్టేజ్ మైనస్ $1,500 రెంటల్ ఇన్కమ్ అంటే హ్మ్. మన చేతి నుంచి పోయేది జస్ట్ $900 పర్ మంత్. ఓకే, ఆ నంబర్ చూస్తుంటే ఈ హోల్ కాన్సెప్ట్ క్లిక్ అవుతుంది ఇప్పుడు. కరెక్ట్? అదే మీ నెట్ హౌసింగ్ కాస్ట్. ఇఫ్ యూ కనెక్ట్ దిస్ టు ద బిగర్ పిక్చర్, సోర్స్లో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ ఇచ్చారు. క్యాల్గరీలో ఇప్పుడు ఒక యావరేజ్ 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంట $1,800 వరకు ఉంది. వెయిట్ అంటే రెంట్కి $1,800 ఖర్చు పెట్టే బదులు $900తో స్వంత ఇంట్లో ఉండొచ్చు. అవును. అంటే సగం కన్నా తక్కువ ప్రైస్కి. అండ్ ఆ 900 కూడా వేస్ట్ అవ్వట్లేదు. ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ యువర్ ఓన్ యాసెట్. ఎగ్జాక్ట్లీ. దాట్ ఈస్ అ మ్యాసివ్ ఫైనాన్షియల్ షిఫ్ట్. ఇది జస్ట్ డబ్బులు సేవ్ చేయడం కాదు, ఇది వెల్త్ బిల్డ్ చేయడం. కరెక్ట్. ప్రతి నెల మీరు కట్టే $900 అండ్ మీ టెనెంట్ కట్టే $1,500 అన్నీ కలిసి మీ లోన్ తగ్గిస్తున్నాయి, మీ స్వంత ఆస్తిని పెంచుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ హౌస్ హ్యాకింగ్. హౌసింగ్ కాస్ట్ని ఒక ఎక్స్పెండిచర్గా చూడకుండా దానిని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మార్చుకోవటం. మీరు ఆలోచించండి, ఓవర్ 5 years ఈ డిఫరెన్స్ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. అవును. ప్రతి నెల $900 సేవ్ చేస్తున్నారు కంపేర్ టు రెంటింగ్. అంటే ఇయర్కి $10,800. 5 yearsలో అది $54,000 ఇన్ సేవింగ్స్ అలోన్. ప్లస్ ఆ టైంలో బిల్డ్ అయిన ఈక్విటీ అండ్ ప్రాపర్టీ వాల్యూ పెరిగితే అది బోనస్. ఓకే, ఈ లెక్కలు చూశాక క్యాల్గరీలో ఇది చాలా అట్రాక్టివ్ స్ట్రాటజీలా అనిపిస్తోంది. కానీ ఇది కొంచెం టూ గుడ్ టు బి టూలా కూడా ఉంది. ఈ స్ట్రాటజీ అన్ని చోట్ల ఇంత సక్సెస్ఫుల్ అవుతుందా, ఆర్ క్యాల్గరీలో ఏమైనా స్పెషల్ కండిషన్స్ ఉన్నాయా దీనికంత అనుకూలంగా? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ స్ట్రాటజీ సక్సెస్ అనేది లోకల్ మార్కెట్ కండిషన్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మన సోర్స్ స్పెసిఫిక్గా క్యాల్గరీ గురించి మాట్లాడుతోంది, ఎందుకంటే అక్కడ మార్కెట్ ఇప్పుడు ఈ స్ట్రాటజీకి ఒక పర్ఫెక్ట్ స్టామ్లా ఉంది. ఓ, ఓకే. సోర్స్ ప్రకారం దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ దోస్ 3 reasons? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అఫోర్డబుల్ ప్రాపర్టీస్. ఇంకా 550K లోపు మంచి ప్రాపర్టీస్ రెడీ టు రెంట్, లీగల్ బేస్మెంట్ స్వీట్ ఆప్షన్స్తో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓ వావ్. ఈ ప్రైస్ పాయింట్ చాలా క్రూషియల్. టొరాంటో ఆర్ వాన్కూవర్ లాంటి సిటీస్లో చూస్తే ఈ ప్రైస్ రేంజ్లో ఇల్లు దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రైట్, సో ది ఎంట్రీ పాయింట్ ఇస్ యాక్సెసిబుల్. 550K అంటే ఒక యంగ్ కపుల్ ఆర్ ప్రొఫెషనల్కి రీచబుల్ టార్గెట్ అన్నమాట. అవును. వేరే సిటీస్లో ఎంట్రీ పాయింట్ $1 million దాటుతోంది. ఓకే, సెకండ్ రీజన్ ఏంటి? సెకండ్ రీజన్, హై రెంటల్ డిమాండ్. క్యాల్గరీ పాపులేషన్ ఫాస్ట్గా గ్రో అవుతోంది. చాలామంది యంగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అండ్ కొత్తగా మైగ్రేట్ అయిన న్యూకమర్స్ వస్తున్నారు. వీళ్ళందరి వల్ల క్వాలిటీ రెంటల్ ప్రాపర్టీస్కి, స్పెషలీ అఫోర్డబుల్ బేస్మెంట్ స్వీట్స్కి డిమాండ్ ఎప్పుడూ హైగా ఉంటుంది. అంటే వేకెన్సీ రిస్క్ తక్కువ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ల్యాండ్లార్డ్గా అదే కదా పెద్ద టెన్షన్. మన మార్గేజ్ పేమెంట్ టెనెంట్ రెంట్ మీద డిపెండ్ అయినప్పుడు టెనెంట్ లేకుండా ఉన్న టైం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. నేను కూడా నోటీస్ చేశాను. మా ఫ్రెండ్ ఒకడు బేస్మెంట్ స్వీట్ కోసం చూస్తుంటే ఒక వీకెండ్లో 10 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పాడు ల్యాండ్లార్డ్. సో ఆ డిమాండ్ నిజంగానే ఉంది. కరెక్ట్. ఇక మూడోదు, చాలా పవర్ఫుల్ రీజన్, లాంగ్ టర్మ్ పొటెన్షియల్. క్యాల్గరీ ఎకానమీ డైవర్సిఫై అవుతోంది, పాపులేషన్ పెరుగుతోంది. సో లాంగ్ టర్మ్లో ప్రాపర్టీ వాల్యూస్ పెరగడానికి మంచి పొటెన్షియల్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు మంత్లీ కట్టేది తక్కువే, బట్ మీ అసెట్ వాల్యూ ఫ్యూచర్లో పెరుగుతుంది. సో యూ గెట్ మంత్లీ క్యాష్ ఫ్లో బెనిఫిట్స్ నౌ అండ్ లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ లేటర్. సో అన్నీ కలిసి వచ్చినట్టు అన్నమాట. తక్కువ ఎంట్రీ ప్రైస్, హై రెంటల్ ఇన్కమ్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్. ఈ కాంబినేషన్ వల్ల క్యాల్గరీ ఈ స్ట్రాటజీకి హాట్స్పాట్గా ఉంది. ఇట్ మేక్స్ సెన్స్. ఇట్స్ అబౌట్ గెటింగ్ యువర్ ఫుట్ ఇన్ ద డోర్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడే, ఫ్యూచర్ కోసం వెయిట్ చేయకుండా. ఎగ్జాక్ట్లీ. ఒకసారి మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక మీకు ఆప్షన్స్ పెరుగుతాయి. ఫ్యూ ఇయర్స్ తర్వాత ఈ ప్రాపర్టీలో బిల్డ్ అయిన ఎక్విటీతో మీరు ఇంకో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కొనొచ్చు, ఆర్ మీ డ్రీమ్ హోమ్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. దిస్ ఫస్ట్ స్టెప్ ఇస్ ద హార్డెస్ట్, అండ్ హౌస్ హ్యాకింగ్ మేక్స్ ఇట్ సిగ్నిఫికెంట్లీ ఈజియర్. ఓకే, దిస్ ఆల్ సౌండ్స్ వెరీ స్ట్రాటజిక్ అండ్ ఫైనాన్షియలీ స్మార్ట్. కానీ మనం అంత పాజిటివ్గానే మాట్లాడుకున్నాం. ఈ పిక్చర్కి ఇంకొక సైడ్ ఉండాలి కదా. అసలు ల్యాండ్లార్డ్గా ఉండటం అంత ఈజీనా? వాట్ అబౌట్ ద రిస్క్స్? మన సోర్స్ ఈ ఛాలెంజెస్ గురించి ఏమైనా చెప్తుందా? ఈ పర్ఫెక్ట్ సినారియోలో ఏదైనా ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏంటి?
దట్స్ అ క్రూషియల్ పాయింట్ టు డిస్కస్. మన సోర్స్ ఈ స్ట్రాటజీ యొక్క ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మీద ఫోకస్ చేసింది, కానీ మీరు చెప్పినట్టు దీనిలో కొన్ని రిస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. హౌస్ హ్యాకింగ్ అనేది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు, ఇట్స్ ఎ రియల్ కమిట్మెంట్. ఇది కూడా మనం ఆలోచించాలి. అవును. ఫర్ ఎగ్జాంపుల్, టెనెంట్ సరిగ్గా రెంట్ కట్టకపోతే ఆర్ ఇంటిని డ్యామేజ్ చేస్తే. కరెక్ట్. ఫస్ట్ రిస్క్ అదే, టెనెంట్ మేనేజ్మెంట్. మంచి టెనెంట్ దొరకడం అనేది లక్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి అ ప్రాసెస్. రైట్. థరో బ్యాక్గ్రౌండ్ చెక్స్, క్రెడిట్ చెక్స్, రెఫరెన్స్ చెక్స్ చేయడం చాలా అవసరం. అయినా కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు. టెనెంట్ రెంట్ లేట్ చేయొచ్చు, ఆర్ ప్రాపర్టీని సరిగ్గా చూసుకోకపోవచ్చు. వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. అంటే మనం కూడా కొంచెం టఫ్గా ఉండాలి, రూల్స్ క్లియర్గా చెప్పాలి అన్నమాట. అబ్సల్యూట్లీ. ద సెకండ్ మేజర్ రిస్క్ ఇస్ వేకెన్సీ. మన లెక్కలన్నీ $1,500 రెంట్ ప్రతి నెల వస్తుంది అనే అజంప్షన్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఒక టెనెంట్ వెళ్ళిపోయాక కొత్త టెనెంట్ దొరకడానికి టైం పట్టచ్చు. అవును, 1 నెల 2 నెలలు టైం పట్టచ్చు. ఆ టైంలో ఫుల్ $2,400 మార్ట్గేజ్ మీరే కట్టాలి. అబ్బా. అందుకే ల్యాండ్లోడ్గా ఉన్నవాళ్లు ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి, అట్లీస్ట్ 3 to 6 months మార్ట్గేజ్ కవర్ చేసేలా. That's a very practical advice. So it's not just about the down payment, you also need a safety net. ఇంకేమైనా రిస్క్స్ ఉన్నాయా? ఎస్, ద థర్డ్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. టెనెంట్ ఉన్న యూనిట్లో వాటర్ హీటర్ పనిచేయకపోయినా ఆర్ ఫ్రిడ్జ్ ఆగిపోయినా అది ఫిక్స్ చేయించాల్సిన బాధ్యత మీదే. కరెక్ట్. ఈ అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎప్పుడైనా రావచ్చు. సో ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టాలి ఈ రిపేర్స్ కోసం. అంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్ అని అనుకోకూడదు అన్నమాట. ఇట్ రిక్వైర్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, ఎస్, time, effort, and dealing with people. So it's not just a financial decision, it's a lifestyle choice as well. You have to be prepared for those late-night calls about a leaky faucet. ఎగ్జాక్ట్లీ. ఆ డ్యూయల్ రోల్ హోమ్ ఓనర్ అండ్ ల్యాండ్లార్డ్లో ఆపర్చునిటీ ఎంత ఉందో రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి మెంటలీ అండ్ ఫైనాన్షియల్లీ రెడీగా ఉంటే హౌస్ హ్యాకింగ్ లాంటి పవర్ఫుల్ స్ట్రాటజీ లేదు. ఓవరాల్గా చూస్తే హౌస్ హ్యాకింగ్ అనేది కేవలం డబ్బులు సేవ్ చేయడం గురించి మాత్రమే కాదు. మనం షో స్టార్టింగ్లో అనుకున్నట్టు ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్. మన హౌసింగ్ కాస్ట్ని ఒక లయబిలిటీగా కాకుండా ఒక యాసెట్ బిల్డింగ్ ఆపర్చునిటీగా మార్చుకోవడం. ఇప్పుడు ఇల్లు అంటే కేవలం ఉండడానికి ఒక ప్లేస్ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్సో అ ఫైనాన్షియల్